హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. 2026కి సంబంధించి కొత్తగా వచ్చిన ఓటర్ కార్డు అనేది మీరు ఈ ఓటర్ కార్డు అనేది ఆన్లైన్‌లో ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. అందులో మీకు రాబోతున్న ఓటర్ కార్డుకి సంబంధించి ఏదైనా సరే మార్పులు అంటే తప్పులేదైనా సరే ఉన్నాయా అనేది మీరు ఆన్లైన్‌లో కూడా ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. దీనికోసం మీరు ఎటువంటి డబ్బులు కట్టాల్సిన పని అనేది లేదు. కేవలం నేను చెప్పిన ఈ యొక్క ప్రాసెస్ అనేది ఫాలో అయినట్లయితే మూడే 3 స్టెప్పుల్లో మీకు కొత్త ఓటర్ కార్డు అనేది మీరు ఆన్లైన్‌లో డౌన్‌లోడ్ అనేది మీరైతే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి ప్రాసెస్ అనేది తెలుసుకోవడానికన్నా ముందుగా ఇప్పటివరకు మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ యొక్క ఓటర్ కార్డులో ఏదైనా సరే తప్పులు గనుక ఉన్నట్లయితే మార్చుకోవాలి అనుకున్నట్లయితే ఇందులో ముఖ్యంగా మీ యొక్క పేరులో తప్పు అనేది ఉన్నా, తండ్రి పేరులో తప్పు అనేది ఉన్నా, అడ్రస్ అనేది తప్పున్నా, మీ యొక్క వయసు అనేది తప్పుకున్నా, అలాగే కొత్తగా మీరు మొబైల్ ఫోన్ అనేది లింక్ అంటే మొబైల్ నంబర్ అనేది ఓటర్ కార్డుకి లింక్ అనేది చేసుకోవాలి అనుకున్నా, లేదా మీ యొక్క కొత్త ఫోటో అనేది ఈ యొక్క ఆన్లైన్‌లో మీరే స్వయంగా అప్‌లోడ్ అనేది చేసుకోవాలనుకున్నా అంటే మీకు గతంలో చాలా మందికి తెలిసే ఉంటుంది. పాత ఓటర్ కార్డులు అందరికీ సంబంధించిన పాత ఫోటోలు అనేది ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఎస్ఐఆర్ అనేది ఇచ్చినా కూడా మీ యొక్క ఫోటో అనేది వస్తుందా లేదా మీకైతే కన్ఫర్మేషన్ గనుక లేకపోయినట్లయితే మీ దగ్గర ఏదైతే కొత్త ఫోటో అనేది ఉందో ఆ యొక్క ఫోటో అనేది అప్‌లోడ్ అనేది చేసుకున్నట్లయితే మీకు కొత్తగా రాబోతున్న ఓటర్ కార్డులో మీ యొక్క కొత్త ఫోటో మీకైతే రావడం జరుగుతుంది. ఇది ప్రాసెస్ అనేది ఏ విధంగా చేసుకోవాలో నేను మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ఇచ్చున్నాను. అది గనుక మీరు ఫాలో అనేది అయినట్లయితే కొత్త ఓటర్ కార్డులో మీకు కొత్త ఫోటో మీకైతే రావడం జరుగుతుంది. అలాగే మొబైల్ ఫోన్‌తో పాటు ఏదైనా సరే తప్పులున్నట్లయితే మీరైతే సవరించుకోవచ్చు. ఇప్పుడు మీ ఓటర్ కార్డు అనేది మీరు ఆన్లైన్‌లో ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. ఇందులో ముఖ్యంగా మనకు చూసుకున్నట్లయితే ఈ యొక్క పేజ్ అనేది ఓపెన్ అనేది చేసిన వెంటనే ఈ విధంగా వస్తుంది. ఇప్పటివరకు మీరు ఇందులో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోకపోయినట్లయితే ఇక్కడ సైన్ అప్ అని ఉంది కదా, సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన మొబైల్ నంబర్ అలాగే ఈమెయిల్ ఐడి ఉన్నట్లయితే ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చేసి క్యాప్చా ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మీకు రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. ఇక్కడ లాగిన్ బటన్ ఉంది కదా, ఇక్కడ గాని క్లిక్ చేసినట్లయితే మీరు ఇప్పుడైతే కొత్తగా ఇచ్చిన మొబైల్ నంబర్ అనేది ఉందో ఈ యొక్క మొబైల్ నంబర్ గాని ఈ యొక్క మొబైల్ నంబర్ అనేది ఇచ్చి ఇక్కడ క్యాప్చా ఇచ్చిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే మీకు ఈ యొక్క వెబ్సైట్ లోకి ఈ విధంగా లాగిన్ అనేది అయిపోతుంది. ఇక్కడ చూడండి నాకు ప్రొఫైల్ అనేది అయితే రావడం జరిగింది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏమిటంటే ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ సర్వీసెస్ కి సంబంధించి ఈ ఎపిక్ కార్డ్ డౌన్లోడ్ అని ఉంది కదా, ఇక్కడ డిజిటల్ వర్షన్ మనం ఆన్లైన్‌లో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ అనేది చేసిన వెంటనే మనకు దీనికి సంబంధించి ఈ విధంగా అయితే ఓపెన్ అనేది అయితే అవుతుంది. ఇక్కడ చూడండి మనకు చాలా రకాల ఆప్షన్లు మనకైతే చూపించడం జరుగుతుంది. ఇందులో మనకు కావాల్సింది డౌన్లోడ్ ఈ ఓటర్ కార్డ్ అనేది ఉంది కదా, ఈ యొక్క ఈ ఓటర్ కార్డు మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఏదైనా సరే రెఫరెన్స్ నంబర్ అనేది ఉన్నా లేకపోతే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎపిక్ నంబర్ అంటే మీరు ఇప్పటికే ఇక్కడ ఫ్రమ్ రిఫరెన్స్ అనేది కదా, ఈ రెఫరెన్స్ నంబర్ అనేది ఏం లేదు. మీరు కొత్తగా ఓటర్ కార్డుకి రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నట్లయితే మీకు కన్ఫర్మేషన్ అనేది అయిన తర్వాత ఒక రెఫరెన్స్ నంబర్ వస్తుంది. ఆ యొక్క రెఫరెన్స్ నంబర్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఓటర్ కార్డుకి సంబంధించిన నంబర్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ నాకు సంబంధించిన ఓటర్ కార్డు నంబర్ అనేది ఎంటర్ అనేది చేశాను. ఇక్కడ మనకు సంబంధించిన స్టేట్ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ అనేది కదా, ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేయండి. సెర్చ్ మీద క్లిక్ చేసిన వెంటనే నాకు సంబంధించిన ఓటర్ కార్డు నంబరు అలాగే నాకు ఏదైతే పేరు అలాగే తెలుగులో ఏదైతే ఉందో అది చూపిస్తుంది. తండ్రి పేరు అంటే రిలేటివ్ ఎవరైతే ఉన్నారో వారి పేరు వస్తుంది. ఇక్కడ స్టేట్ అనేది వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు లింక్ అయిన మొబైల్ నంబర్ అనేది ఇక్కడైతే చూపిస్తుంది. అలాగే ఈమెయిల్ ఐడి కనుక మీరు అప్డేట్ అనేది చేసుకుని ఉన్నట్లయితే ఈమెయిల్ ఐడి కూడా ఉంటుంది. ఇలా కిందికి కనుక వచ్చినట్లయితే ఇక్కడ చూడండి మనకు ఇప్పటికే మీరు మొబైల్ నంబర్ అనేది లింక్ అనేది చేసుకోకపోయినట్లయితే ఫామ్ 8 ద్వారా మీరు మొబైల్ నంబర్ అనేది లింక్ చేసుకోవచ్చు అని ఇక్కడ మీకైతే చూపిస్తుంది. ఫామ్ 8లో మీ యొక్క మొబైల్ నంబర్ అనేది అప్డేట్ చేసుకోమని అయితే చూపిస్తుంది. ఇక్కడ చూడండి ఇప్పటికే నేను ప్రీవియస్ వీడియోలో నేను మీకైతే చెప్పున్నాను. మీరు ఏదైతే మార్చుకోవాలి అనుకుంటున్నారో మీ యొక్క పేర్లు తప్పులు అనేది ఉన్నా లేకపోతే ఏజ్ అనేది తప్పుకున్నా లేదా రిలేటివ్ పేరు అనేది తప్పుకున్నా లేకపోతే రిలేషన్ అనేది తప్పుకున్నా కొత్తగా ఫోన్ నంబర్ లింక్ చేసుకోవాలనుకున్నా లేకపోతే ఫోటో అనేది అప్లోడ్ అనేది చేసుకోవాలనుకున్నా కూడా ఈ యొక్క ఫామ్ 8 ద్వారా మీరైతే చేసుకోవచ్చు. ఈ యొక్క ప్రాసెస్ అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు మొబైల్ నంబర్ అనేది ఆల్రెడీ లింక్ అనేది అయినట్లయితే ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ కనుక మీకు మొబైల్ నంబర్ అనేది లింక్ అనేది కాకుండా ఖాళీగా గనుక ఉండి అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే అథెంటికేషన్ దగ్గర చివరిలో మనకి ఇక్కడ మొబైల్ నంబర్ కూడా చూపించాల్సి ఉంటుంది. ఈ యొక్క మొబైల్ నంబర్ అనేది ఇక్కడ చూపించకపోయినా లేదా ఇక్కడ చూపించకపోయినా ఖచ్చితంగా మీకు ఈ యొక్క ఓటర్ కార్డు అనేది డౌన్లోడ్ అనేది 100% కాదు. ముందుగా మీరు మీ యొక్క ఓటర్ కార్డుకి ఈ యొక్క ఫామ్ 8 ద్వారా మొబైల్ నంబర్ అనేది లింక్ చేసుకోవాలి. మొబైల్ నంబర్ అనేది ఏ విధంగా లింక్ చేసుకోవాలో డిస్క్రిప్షన్ అనేది మీకు లింక్ ఇచ్చినాను. ఆ యొక్క లింక్ ను కనుక మీరు ఫాలో అనేది అయినట్లయితే ముందుగా మీ యొక్క ఓటర్ కార్డుకి మొబైల్ నంబర్ లింక్ చేసుకోండి. ఆ తర్వాత ఈ యొక్క ప్రాసెస్ అనేది ట్రై చేసినట్లయితే ఇక్కడ మొబైల్ నంబర్ అనేది ఉంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ప్లీజ్ అథెంటికేషన్ ఓటీపీ వెరిఫికేషన్ అంటే మనం ఈ యొక్క ఓటర్ కార్డు అనేది మనం డౌన్లోడ్ అనేది చేస్తున్నాం కాబట్టి మీరే దీనికి సంబంధించి డౌన్లోడ్ అనేది చేస్తున్నట్లు ఇక్కడ ఓటీపీ అనేది కదా సెండ్ ఓటీపీ అనేది ఉంది. ఈ యొక్క సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి.
క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఏదైతే మొబైల్ నంబర్ అనేది ఉందో ఈ యొక్క మొబైల్ నంబర్ కు ఒక ఓటీపీ వెళ్తుంది. ఈ ఓటీపీ అనేది ఖచ్చితంగా మనం ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎంటర్ అనేది చేసినప్పుడు మాత్రమే మనకు ఈ యొక్క కార్డు అనేది డౌన్లోడ్ అనేది అయితే అవుతుంది. ముందుగా మీకు ఓటర్ కార్డుకి ఖచ్చితంగా ఫోన్ నంబర్ అనేది లింక్ అనేది అయితే ఉండాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు ఈ యొక్క ఓటర్ కార్డు అనేది ఆన్లైన్ లో డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పటికే ఇక్కడ మొబైల్ నంబర్ అనేది చూపించకపోయినా ఇక్కడ చూపించకపోయినా మీరు ఏం చేస్తారంటే ముందుగా ఓటర్ కార్డుకి ఫోన్ నంబర్ అనేది లింక్ అనేది చేసుకోండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చినాను. ఇప్పుడు నాకు వచ్చిన ఓటీపీని ఇక్కడ నేనైతే ఎంటర్ అనేది అయితే చేస్తున్నాను. చేశాను. ఇక్కడ వెరిఫై ఉంది కదా, వెరిఫై మీద క్లిక్ చేస్తున్నాను. మనకు ఈ విధంగా అయితే చూపిస్తుంది. అంటే ఓటీపీ వెరిఫికేషన్ సక్సెస్ అనేది అయినట్లు ఇక్కడ వస్తుంది. ఇక్కడ చూడండి డౌన్లోడ్ ఈ ఎపిక్ అని ఉంది కదా, ఈ యొక్క డౌన్లోడ్ ఈ ఎపిక్ మీద మనం అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ముందుగా మొబైల్ నంబర్ అనేది లింక్ అనేది కాకపోయినట్లయితే ఫామ్ 8 ద్వారా మీరు లింక్ అనేది అయితే చేసుకోవాలి. ఇక్కడ డౌన్లోడ్ ఈ ఎపిక్ మీద క్లిక్ అనేది చేసిన వెంటనే ఇక్కడ చూడండి నాకు సంబంధించి ఏదైతే కొత్తగా వచ్చిన ఓటర్ కార్డు అనేది ఉందో ఈ యొక్క ఓటర్ కార్డుకు సంబంధించిన ఫ్రంట్ వైపు ఈ పక్క వస్తుంది. మనకు బ్యాక్ వైపు అనేది క్యూఆర్ కోడ్ తో కొత్తగా వచ్చిన ఈ యొక్క ఓటర్ కార్డు అనేది మనకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. దీనిని మనం బయటకు వెళ్ళి ఏదైనా సరే నెట్ సెంటర్ లో ప్రింట్ అనేది తీసుకొని మనం అయితే వాడుకోవచ్చు. లేదా మీకు పీవీసీ కార్డే కావాలనుకున్నట్లయితే దీనికి సంబంధించి నేను మరొక వీడియో నేను మీకైతే అప్లోడ్ చేస్తాను, వెయిట్ చేయండి. ఇది ప్రస్తుతానికి ఓటర్ కార్డు అనేది ఆన్లైన్ లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఓటర్ లిస్ట్ అనేది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకు మరొక పేజ్ అనేది ఓపెన్ అనేది అవుతుంది. ఇందులో మీకు సంబంధించి ప్రస్తుతం ఈ యొక్క 2026కి సంబంధించి ఈ మధ్య కాలంలో ఎస్ఐఆర్ అనేది నమోదు అనేది చేశారు కాబట్టి ఇందులో మీ యొక్క వివరాలు అనేది కరెక్ట్ గా ఉన్నాయా లేదా ఇక్కడ మీరైతే ముందుగా కూడా చెక్ చేసుకోవచ్చు. మనకు సంబంధించిన వివరాలు అనేది ఇక్కడ క్లిక్ అనేది చేశాను. ఇక్కడ C9WKBG అని ఉంది కదా, ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేస్తున్నాను. సెర్చ్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి నాకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇక్కడైతే రావడం జరిగింది. ఇందాక మనకు ఈ యొక్క 2 పేర్లు మాత్రమే మనకైతే చూపించడం జరిగింది. ఇక్కడ మనకు సంబంధించి ఎక్కడ పోలింగ్ స్టేషన్ అనేది ఉంది, ఇక్కడ చూడండి మనకు దీనికి సంబంధించిన సీరియల్ నెంబర్ అంటే మనకు ఈ యొక్క పోలింగ్ స్టేషన్ పరిధిలో ఎన్నో ఓటర్ నంబర్ కూడా ఇక్కడ మనకైతే చూపిస్తుంది. ఇక్కడ వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ మీకు సంబంధించిన కొత్త ఓటర్ కార్డు అనేది ఆన్లైన్ లో డౌన్లోడ్ అనేది అయితే చేసుకోండి. మనకు ఈ యొక్క 2026కి సంబంధించి త్వరలో ప్రింట్ అనేది కాబోతున్న ఓటర్ కార్డులు ఇవి. ఇందులో ఏదైనా సరే మార్పులు చేసుకోవాలనుకున్నట్లయితే వెంటనే మీరు డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా మార్పులు చేర్పులు చేసుకున్నట్లయితే మనకు త్వరలో ప్రింట్ అనేది కాబోతున్న కొత్త ఓటర్ కార్డు అనేది ముందుగానే మీరు వెరిఫికేషన్ అనేది చేసుకుని దీనికి సంబంధించిన మార్పులు చేర్పులు ఉన్నట్లయితే ముందుగా మార్పులు చేర్పులు చేసుకున్న తర్వాత మీకు కొత్త కార్డు అనేది ప్రింట్ అనేది ఆటోమేటిక్ గా మీకైతే అయిపోతుంది. ఇది ప్రస్తుతానికి ఈ కొత్త ఓటర్ కార్డు అనేది మీరు ఆన్లైన్ లో ఏ విధంగా డౌన్లోడ్ అనేది చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఫోటోతో కూడా మనం అయితే డౌన్లోడ్ అనేది అయితే చేసుకోవచ్చు. ఓటర్ కార్డుకి సంబంధించి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేస్తున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ కావాలనుకున్నట్లయితే ఇప్పటివరకు మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.